సన్ రైజ్ వ్యూ టైం లాప్స్ తీస్తాను. ఇక్కడ ఇస్తాను చూడండి. ఆడెవడో ఒక మనిషి ఈదుకుంటూ వస్తున్నాడు ఫ్రెండ్స్, సముద్రం లోపల నుంచి. నిన్న అక్కడ దాకా ఉన్నాయి వాటరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాయనే ఫ్రెండ్స్. ఫైనల్లీ నెల్లూరుకి వచ్చేసాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 3:30 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నెల్లూరుకి మైపాడు బీచ్కి పోతున్నాము. ఇప్పుడే తిరుపతిలో స్టార్ట్ అయినాము. పెట్రోల్ పట్టించుకున్నాను ఫుల్ ట్యాంకు. మధ్యలో ఏమన్నా ప్లేసెస్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లోర్ చూస్తా పోదాం. తిరుపతిలో హైవే ఎక్కినాము. అటు నుంచి టీ తాగుదామని వస్తా ఉంటే ఎక్కడ 60 కిలోమీటర్ల దాకా ఏడ దొరకలా ఫ్రెండ్స్. మధ్యలో దొరికింది. ఇంకా టీ తాగేసి ఫేస్ వాష్ చేసుకునేసాము. టైం వచ్చేసి 2:11 అవుతుంది. 3:30 గంటలు వెళ్ళిపోదాం అనుకున్నాము. మ్యాప్లో ఇంకా 100 కిలోమీటర్లు చూపిస్తుంది. ఫేస్ వాష్ కూడా చేసుకునేసాము. ఇంకా డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదాం. ఫైనల్లీ నెల్లూరుకి వచ్చేసాము. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 3:30 అవుతుంది. కనిపిస్తుందా? లైట్గా తుంపర పడుతుంది. గట్టిగా వర్షం పడిందంటే అంతే అయిపోతాం. ఇంకా బిన్నా టీ తాగేసి బయలుదేరేస్తాం. బీచ్ దగ్గరికి వచ్చాము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 3:30కి వద్దాం అనుకున్నాము కానీ అవ్వలేదు. సర్లే అని చెప్పి వచ్చేసాము. వర్షం పడేది ఉంది, ఏమవుతుంది ఏమో. సన్ రైజ్ చూద్దాం అనుకున్నాము. అవన్నీ ఈరోజు చూస్తానో చూడను. సరే వెనకాల అలలు చూడండి ఎట్లా వస్తున్నాయో సౌండ్. సన్ రైజ్ చూద్దామని వచ్చినాము. ఏమవుతుంది ఈరోజు చూడాలి. సన్ రైజ్ వ్యూ టైం లాప్స్ తీస్తాను. ఇక్కడ ఇస్తాను చూడండి. మరీ అంత బాగలేదు ఫ్రెండ్స్. అంటే సూర్యుడు బాగా రాలేదు, అంటే మేఘాలు అడ్డు వచ్చినాయి. ఏదో అట్లా వచ్చింది, చూసేయండి. బీచ్ దగ్గరికి వచ్చాను. నాకు వాటర్ అంటే భయం ఫ్రెండ్స్. నేనైతే నీళ్ళల్లో మునగను. సముద్రం దగ్గరికి వస్తుంది, అల్లం దగ్గరికి వస్తున్నాయి, ఆడింగ పెద్దలు వస్తుంది. ఎన్నో ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి వాటర్ అంటే భయం. ఇటు సైడ్ అలలు తక్కువగానే వస్తున్నాయి. ఒకసారి అటు సైడ్ చూడండి ఎట్లా వస్తున్నాయో. ఆడ బోట్ వస్తుంది ఫ్రెండ్స్. చేపలు ఏం పట్టుకొని నైట్ వేట చేసి వస్తున్నట్టున్నారు. ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్ బోట్ని. సినిమాలో చూస్తూ ఉన్నాను, ఇప్పుడు రియల్గా చూస్తున్నాను. గట్టుపైకి వచ్చేసింది. ఆ పడవని పైకి దోస్తున్నారు. అది తెలుసు, ఆ ట్రాక్టర్ ఉంది, ట్రాక్టర్తో గట్లా ఆగుతారు అనుకుంటా పైకి. నైట్ అన్నవాళ్ళు నైట్ వేటకు వేసి చేపలు పట్టుకోవచ్చినారు. అవన్నీ తీసి వేలం వేస్తున్నారు. ఒకసారి చూద్దాం రండి. ఆ చేపలన్నీ మళ్ళీ తీసి వేలం వేసి తీసుకొని పోతున్నారు. బోట్ ఇప్పుడే సముద్రం లోపల నుంచి ఒడ్డుపైకి వచ్చింది. ఇంకా తెచ్చిన చేపలన్నీ తీస్తూ ఉన్నారు.
వలలో తీసిన చేపలన్నీ తూకం వేసి పక్కన బేషన్లో వేస్తున్నారు. ఇంకా అవన్నీ అమ్మేస్తారేమో. అవి వచ్చేసి పడవలు, చేపలు పట్టే పడవలు. అక్కడ పడవలో చేపలు పడుతున్నారు. వాటర్ లోపలికి పోతున్నాము. అలలు పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఫ్రెండ్స్. వీడికి వచ్చినాయి. ఫోన్ పడిపోతుందిరా. ఫోన్ పోతుంది ఫ్రెండ్స్. పెద్దలు వస్తుంది. ఫోన్ వదిలేస్తుంటే ఫోన్ పోయింటుంది ఈరోజు. ఎన్నో వాళ్ళు రాడానికి వెళ్ళిపోతున్నారు. నాకు నీళ్ళంటే భయము. అలలు వచ్చి పోతా అంటే కింద మట్టి లాగేస్తుంది ఫ్రెండ్స్. రాను రాను లోపలికి పోతున్నాం. ఉండి పెద్ద అల వచ్చినది. అప్పుడే అలలు రావు అనుకోని ఫోన్లో అవన్నీ జోబిలోనే పెట్టుకోన్నా ఫ్రెండ్స్. ఒకసారి వచ్చి ఉంచేసినాయి, నడుము కాడికి వచ్చేసినాయి. ఫోన్లు డబ్బులు అంతా నాని. ఈ ఫోన్ ఆడబడిపోతుంది. ఆడొస్తున్నాయి చూడ అలలో. మనుషుల్లో లాక్కోమేడికి వస్తున్నాయి ఫ్రెండ్స్. అక్కడ దూరంగా చేపలు పడుతున్నారు. వరుసగా 3 బోట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. 1 2 ఇంకేడ కనపడలేదా. 1 2. మా ఫ్రెండ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. నేనేమో వీడియోలు తీసుకుంటా ఉన్నా. మార్నింగ్ మునిగేసి పోయి రూమ్లో ఫ్రెష్ అయ్యేసి పనుకునేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ టైం వచ్చినాము. బీచ్ అయితే చూసాక మళ్ళీ ఉన్నది. ఆడుండే చెప్పు నీడికి తీసుకొని వచ్చి చెప్పురా చెప్పే నాము. ఆ చెప్పు సముద్రం లోపలికి పోతుందో బయట వస్తుందో చూద్దాము. ఆ చెప్పు అయితే మాది కాదు ఫ్రెండ్స్, శంకర్ గాంధీ. చెప్పు అయితే వెళ్ళిపోతుంది లోపలికి. రే చెప్పొద్దా మళ్ళా ఆడే. భయ్యా 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 వెళ్ళిపోయా. చెప్పు అయితే బయటకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. చెప్పు అయితే ఫైనల్లీ గట్టిపైకి వెళ్ళిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుంది. ఎంతమంది ఉన్నారు చూడండి ఇక్కడ. ఇవేదో బీచ్లో కొట్టుకోవచ్చినాయి. ఇదేదో తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఇవి వచ్చేసి పీతలు. ఇవేదో చూసాక ఇంతగా ఉన్నాయి. నాకు మంచి సముద్రం లోపల నుంచి వల లాక్కొని వస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. కనిపిస్తుందా? అయినా
సముద్రంలో చేపలు పట్టే వాళ్ళకి ఎంత ధైర్యం ఫ్రెండ్స్. నాకు వాటర్ చూస్తే భయం వేస్తుంది. హ్యాట్స్ ఆఫ్. ఈ అన్నే ఫ్రెండ్స్ సముద్రం లోపల నుంచి వల్ల లాక్కొని వస్తున్నాడు. వల్ల లాగుతాడేమో చూద్దాం. చేపకి మంచిగా మసాలా పెట్టి కట్ చేపిస్తున్నాము. ఈ చేప పేరు వచ్చేసి పైలట్ అంట. టేస్ట్ బాగుంటుందని చెప్పారు. చూద్దాం ఎట్లుంటుంది లాస్ట్లో. ఇంకా కట్ చేసిన చేపని మంచిగా రోస్ట్ చేపిస్తున్నాము. ఫైనల్లీ చేపని ఫ్రై చేసి ఇచ్చేసారు. ఇంకా దీన్ని తిని టేస్ట్ చేద్దాం. ఈ చేప టేస్ట్ అయితే బాగానే ఉంది. నేను ఇంతవరకు సముద్రం చేప తినలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం తింటున్నాను. ఈవినింగ్ టైం వేడిగా సముద్రం పక్కన కూర్చొని చేప తింటుంటే భలే ఉంది ఫ్రెండ్స్. మనం పెంచుకుంటున్నాం, మనం పక్కన ఉంటాం. ఇంకా బాగా అలసిపోయాను. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకునేస్తా. మార్నింగ్ వెళ్దాం. చెక్అవుట్ టైం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక బయలుదేరేస్తున్నాము. టైం వచ్చేసి 9 వస్తుంది. ఒకసారి ఈ రిసార్ట్ చూద్దాం. చూడండి, క్లైమేట్ అయితే చల్లగా భలే ఉంది ఫ్రెండ్స్. వర్షం పడేడుకుంది. ఈ రిసార్ట్ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. పక్కనే బీచ్, అలల సౌండ్కి భలే ఉంది. ఒక పక్క లైట్గా వర్షం పడుతుంది. వ్యూ అయితే భలే ఉంది ఫ్రెండ్స్. రిటర్న్ అవుతాను. ఒకసారి బీచ్ చూద్దామని వచ్చినాం. మళ్ళీ ఒకసారి వస్తానే నిన్న ఇక్కడ దాకా లేవు ఫ్రెండ్స్ వాటర్. చూడండి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాయో. నిన్న అక్కడ దాకా ఉన్నాయి వాటరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాయనే ఫ్రెండ్స్. నాకు తెలిసి క్లైమేట్ చేంజ్ అయింది కదా, దానివల్ల ఏమన్నా వచ్చి ఉంటుంది. నిన్న ఇక్కడే మనం హార్స్ రైడ్ అవన్నీ చేసింది. వాటర్ అక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు చూస్తే వాటర్ ఇక్కడ ఉన్నాయి. రాను సముద్రం ముందరకు వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో సమాప్తము. ఇంకా బయలుదేరేస్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టాటా.